రష్యా క్యాపిటల్ మాస్కోలో నల్లటి వర్షం, బ్లాక్ రెయిన్ కురుస్తుందని వార్తలు వస్తున్నాయి. నల్లటి బూడితో కూడిన వర్షం అన్నమాట. ఇంతకుముందు అమెరికా ఇరాన్ పైన దాడి చేసినప్పుడు కూడా ఇదే వార్తలు వచ్చాయి. ఇరాన్లో బ్లాక్ రెయిన్ కురిసినట్టు. అసలు ఈ బ్లాక్ రెయిన్ అంటే ఏంటి? ఎప్పుడైతే ఆయిల్ రిఫైనరీస్ మీద దాడి జరుగుద్దో దానివల్ల నల్లటి పొగ, నల్లటి బూడిద, కెమికల్ కాంపౌండ్స్, యాష్ లాంటివన్నీ కూడా గాల్లోకి వెళ్తాయి. అప్పుడు వర్షం పడినప్పుడు మొత్తం వర్షం కూడా నల్లగా, నల్లటి వానలాగా, బ్లాక్ రెయిన్ లాగా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే వర్షం పైనుంచి పడేటప్పుడు గాల్లో ఉన్న ఈ పొల్యూటెంట్స్ కావచ్చు, కెమికల్ కాంపౌండ్స్ కావచ్చు, వీటన్నిటిని కలుపుకుని ఆ వర్షం భూమి మీదకి వస్తుంది కాబట్టి నల్లగా కనిపిస్తుంది అనమాట. కాబట్టి మాస్కోలో అధికారులు ప్రజల్ని కిటికీలు తలుపులు వేసుకోమని, రోడ్ల మీదకి రావద్దని కూడా చెప్పారంట. మనం చూస్తే కనుక రీసెంట్ గా ఉక్రెయిన్ రష్యాలోని ఆయిల్ రిఫైనరీస్, రకరకాల ఆయిల్ రిఫైనరీస్ మీద దాడులు జరిపింది. ఈ దాడుల్లో నల్లటి దట్టమైన బూడిద లాంటిది పొగ, ఇవన్నీ కూడా పొల్యూటెంట్స్ లాగా గాల్లో కలిసిపోయాయి. దాంతో వర్షం పడేటప్పుడు నల్లటి వాన, బ్లాక్ రెయిన్ కురుస్తోంది ఆ ప్రాంతాల్లో.